అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు నేను చేపల ఇగురు చేస్తున్నా. దానికోసం రూప్చంద్ చేపలండి ఇవి. రూప్చంద్ చేపలు చాలా బాగుంటాయి టేస్ట్ ఇగురికి. అందుకే ఆ చేపలు 1.5 kg ఇది ఇగురు చేస్తున్నాను అనమాట. దానికోసం మసాలా ఐటమ్స్ చూపిస్తా చూడండి. ఇందులో 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్న. కారం వేయకూడదు, ఉప్పు పసుపు మాత్రమే వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం అండి 1 స్పూను ధనియాలు, ఒక 4 చెక్క లవంగ, ఒక 5 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు దంచి పెట్టుకున్నాను పేస్ట్, ఇది కచ్చాపచ్చగా, ఒక చిన్న కొబ్బరి ముక్క. కారము మనము మసాలా వేస్తాం కదా అప్పుడు వేసుకోవాలి, పేస్ట్లో కానీ చేపలకు కానీ పట్టించకూడదు కారము. ఇప్పుడు ఉల్లిపాయలని పేస్ట్ చేసుకుందాం. మిక్సీ జార్లో ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పెట్టుకున్నాను, ఉల్లిపాయ పేస్ట్ చేసుకొచ్చాను ఆల్రెడీ. ఒక 3 స్పూన్లంతా ఆయిల్. నూనె బాగా వేడెక్కిందండి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. అలాగే 3 పచ్చిమిర్చి ఇలాగే వేసుకోవాలి, నంచుకు తినడానికి బాగుంటుంది. ఈ ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. పేస్ట్ వేగే లోపల వీటిని మసాలా వేసుకుని వచ్చేద్దాం. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాము. పేస్ట్ చేసుకొచ్చా. ఉల్లిపాయ కూడా గోల్డెన్ బ్రౌన్గా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం వేసుకున్నాం. కారం మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. ఇగురికి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. కారం వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకుని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నూనె బాగా తేలింది, వాటర్ యాడ్ చేస్తున్నా. మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడకడం స్టార్ట్ అయింది కదండి, ఇందులో చేప ముక్కలు వేసేసుకుందాం. మొత్తం అన్ని ముక్కలు వేసేసుకోవాలి. చేప ముక్కల్లో ఉప్పు వేయలేదు కదా, కొద్దిగా ఉప్పు వేస్తాను. ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఇది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోవాలి. లైట్ గ్రేవీ ఉంటే చాలు ఇగురికి. మంచిగా ఉడికిందండి. ఆయిల్ చూసారా ఎలా పైకి తేలిందో. ఇంకొంచెం వాటర్ ఎగరాలి. పులుసు అయితే ఊరాలి కాబట్టి లేట్ అవుతుంది. ఇగురు వెంటనే వండుకుని తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. అందుకే మా ఇంట్లో 2 చేసామన్నమాట, ఇగురు పులుసు. చేపల ఇగురు రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఆయిల్ ఎలా తేలిందో. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చేపల పులుసు అయితే లేటుగా తినాలి, ఎందుకంటే అది ఊరాలి కాబట్టి. చేపల ఎగురు త్వరగా తినేసేయచ్చు, వేడి వేడిగా తింటేనే అదిరిపోతుంది. చూసారు కదా నా చేపల ఎగురు రెసిపీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.